మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు దేవుని జీవవాక్యము కీర్తనల గ్రంథం 1వ కీర్తన 5వ అధ్యాయము. నీతిమంతుల సభలో పాపులను నిలువరు. సామ్స్ 1:5 నాట్ సిన్నర్స్ ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ ద రైచియస్. ప్రియ సహోదరి సహోదరుడా, నీతిమంతులను పాపులను తండ్రి అయిన దేవుడు వేరుపరుస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తీర్పు దినం రోజు పాపులు నాశనానికి నడిపించబడతారు. కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. ప్రియ దేవుని బిడ్డ, నీవు పాపులు చెప్పే ఆలోచన చేయవద్దు. అటువంటి వారికి యేసయ్య అంటే భయం ఉండదు. యేసయ్యను గురించి మాట్లాడరు, యేసయ్యను నమ్మరు. వీళ్ళ జీవితంలో పొందే ప్రతి ఆశీర్వాదం వాళ్ళ శక్తి వల్ల పొందాము అని అనుకుంటారు. ఇటువంటి వాళ్ళు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. సో మై డియర్ ఫ్రెండ్, Lord sits enthroned forever. He has established his throne for justice and he judges the world with righteousness. He judges the peoples with uprightness. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పాపులతో చేరక, పాపుల మార్గంలోకి వెళ్ళక, దేవుని యొక్క నిత్య జీవ రాజ్యంలోనికి నీవు రావాలని, నీవు స్థిరపడాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యం బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మేము యథార్థవంతులమై నడుచుకున్నటకు మీ కృప దయచేయండి. మేము విశ్వాసంలో స్థిరపరచబట్టకు మీ కృప దయచేయండి. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు నీ నిత్య జీవ రాజ్యమునకు సిద్ధపడుటకు కృప చూపుమని న్యాయాధిపతి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.